ఈయనది ఆ నియోజకవర్గం కాదు, కానీ కూటమి పొత్తులో టికెట్ వచ్చింది. టీడీపీ జనసేన అధినేత మాట కాదనలేక ఎన్నికల్లో అయితే గట్టెక్కారు. ఎన్నికలు పూర్తయ్యాక నీతో నాకింది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని కూటమి నాయకుల తీరు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఏర్పడింది. ఆ తర్వాత 2 సార్లు టీడీపీ, ఒకసారి వైసీపీ, మరోసారి కూటమి నుంచి జనసేన అభ్యర్థి గెలిచారు. టీడీపీ నుంచి శేషారావుకు 2 సార్లు, వైసీపీ నుంచి జి శ్రీనివాసనాయుడికి, ఇప్పుడు జనసేన నుంచి కందుల దుర్గేష్కు ప్రజలు అవకాశం ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు ప్రతిపక్షంలో ఉంటూ తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెదిరిపోకుండా మాజీ ఎమ్మెల్యే బూరుగుమిల్లి శేషారావు కాపాడుకుంటూ వచ్చారు. టికెట్ తనకే వస్తుందని, వైసీపీకి ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని బూరుగుమిల్లి అనుకున్నారు. తన గెలుపు కోసం 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో మమేకమై ఆయన గడిపారు. కానీ నిడదవోలు నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేని పక్క నియోజకవర్గంలో ఉన్న వ్యక్తికి సీటు ఇవ్వడం పట్ల కార్యకర్తలతో పాటు మాజీ ఎమ్మెల్యే బూరుగుమిల్లి అసహనానికి గురయ్యారు. నిడదవోలు గతం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. ఆ విషయం మీద నేను 2 మాటలు మీకు అందరికీ కూడా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ విషయంపై 4 విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. గత ప్రభుత్వం వారు పూర్తిగా కూడా ఇసుక మాఫియా పూర్తిగా చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే మనం 100 పడకలు గత ప్రభుత్వం నిడదవోలు నియోజకవర్గంలోని 100 పడకలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి శంకుస్థాపనకే పరిమితం అయ్యారు తప్ప అభివృద్ధి ఏ విషయంలో కూడా అభివృద్ధి పూర్తిగా చేయలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించారు. అలాగే లిక్కర్ విషయానికి వస్తే కనుక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కూడా ఆయన జేబులో నింపుకున్నారు తప్ప ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. ఆ మద్యం 5 సంవత్సరాల్లో కూడా ఆ మద్యం తాగిన పేద ప్రజలందరూ కూడా ఈరోజు హాస్పిటల్ పాలయ్యి చాలా ఇబ్బంది పడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏమేమి కావాలో అవన్నీ కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత కాలంలోని ఈ ఎలక్షన్స్ ముందు మన నిడదవోలు స్కూల్లోని సెయింట్ ఆంబ్రోస్ స్కూల్లోని మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా మంత్రి కందుల దుర్గేష్కి 2009లో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత 2014లో వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 నుంచి 24 వరకు జనసేన పార్టీని నమ్ముకొని జనసేన పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొని పవన్ కళ్యాణ్ మన్ననలు పొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ సీటు టికెట్ ఆశించినప్పటికీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఉండడంతో ఆ సీటును బుచ్చయ్యకి కేటాయించడంతో చేసేది లేక జనసేన పార్టీ నుంచి నిడదవోలు సీటు ఇవ్వడంతో మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలుకు వచ్చారు. జనసేన పార్టీ నుండి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కందుల దుర్గేష్ వైసీపీ అభ్యర్థి శ్రీనివాసనాయుడిపై ఘన విజయం సాధించారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి మాజీ ఎమ్మెల్యే బూరుగుమిల్లి శేషారావు తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి తన విజయానికి అన్ని కోణాల్లో మార్గాలను సుగమం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలు టికెట్ల సర్దుబాటులో భాగంగా నిడదవోలు నియోజకవర్గానికి జనసేన పార్టీ నుండి కందుల దుర్గేష్ పేరు రావడంతో నిడదవోలు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు కంగుతిన్నారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్కు తమ వంతు సహకారాన్ని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందించి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించారు. మంత్రి కందుల దుర్గేష్ తనదైన శైలిలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలోని ప్రజలను తరచుగా కలుస్తూ ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నానని చెప్తూ ముందుకు వెళుతున్నారు. చిన్న చితక కార్యకర్తల నుండి తమ పార్టీ కోసం కష్టపడిన నాయకులందరినీ కలుపుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 6 నెలలు మాత్రమే అవుతుండడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నామని ప్రజలంటున్నారు. పలు అభివృద్ధి పనులు జరిగేందుకు కొంత సమయం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలు కొంతమంది అంటుంటే, నియోజకవర్గానికి సంబంధించి దీర్ఘకాలంగా ఉన్న అనేక సమస్యలు మంత్రిగా ఉన్నప్పుడే తీర్చకపోతే ఇంకెప్పుడు నియోజకవర్గానికి నిధులు వస్తాయని పలువురు చెబుతున్నారు. ఈ సమస్యలు
ఎప్పుడు పరిష్కారం అవుతాయని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్నికలకి ముందు కూటమి నాయకులమంతా కలిసే ఉంటామని, ప్రజల కోసం పనిచేస్తామని బయటికి చెప్పుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని రోజులు ఈ ఇద్దరి పార్టీ నాయకులు కలిసికట్టుగా సభలు, సమావేశాలకు హాజరైనప్పటికీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు వారి మధ్య గ్యాప్ చాలా వచ్చేలా చేశాయని ఇక్కడ వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కంసాలిపాలెం గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఆధిపత్య పోరులో ముఖ్యంగా నియోజకవర్గంలోని గోదావరి ఇసుకపై తెలుగు తమ్ముళ్లు తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడి నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా నడుస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారాలతో పాటు తెలుగు తమ్ముళ్లు ఇటు జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది ఆధిపత్యం పోరుకు తెగబడుతున్నారని నియోజకవర్గ ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. నాయకులు పైకి నవ్వుకుంటూనే కోల్డ్ వార్కు దిగుతున్నారని, ఇదే సంస్కృతి కొనసాగితే భవిష్యత్తులో ఇంకా ఎన్ని గొడవలు జరుగుతాయో అనే ఆందోళనలో కార్యకర్తలున్నారు. (2024) సార్వత్రిక ఎన్నికలకి ముందు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ నుంచి కానీ లేదా నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం లేకపోవడమే కాకుండా కనీసం నియోజకవర్గంలో పట్టేలేని వ్యక్తిని నిడదవోలు సీటు ఇవ్వడం పట్ల అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు బాహాటంగా తమ అధినేత చంద్రబాబు ముందు నిరసనలు చేశారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు, పార్టీ నాయకులు బుజ్జగింపుతో బూరుగుపల్లి సద్దుమణిగినప్పటికీ నియోజకవర్గంపై పట్టు వదులుకోవడానికి బూరుగుమల్లి శేషారావు వర్గీయులు ఒప్పుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే మరోవైపు నియోజకవర్గంపై పట్టు కోసం మంత్రి దుర్గేష్ ప్రయత్నిస్తుంటే మరోవైపు బూరుగుపల్లి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి, కానీ ఎన్నికలు పూర్తి అయినా అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలి అని ప్రజలు కోరుతున్నారు. 5 సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో గడిపితే ఎవరికైనా మరోసారి అవకాశం వస్తుంది అంటున్నారు.